హైదరాబాద్లో డీజే సౌండ్ టపాసుల వాడకంపై సిపి సివి ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు సివి ఆనంద్. గణేష్ పండుగే కాదు మిలాదున్ నబీలోనూ డీజే సౌండ్ శృతిమించాయన్నారు. అందరి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు సిపి సివి ఆనంద్. గణేష్దే కాదు మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చిన మిలాద్ జులూస్లో కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడ ఉన్న యువకులు డీజేలు పెట్టి నృత్యాలు చేయడము, ఒక పబ్లో ఏ విధంగా అయితే డాన్స్ చేస్తారో ఎన్నో గంటల పాటు వాళ్ళు నృత్యాలు చేయడం, అది ముస్లిం మత పెద్దలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అందరు కూడా ఒక షాక్ లాగా ఫీల్ అయ్యారు దీని గురించి. అందరు కూడా ఏకాభిప్రాయంతో ఏకతాటిపైకి మీరందరూ ఏమన్నా చెయ్యాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వ పరంగా అందరు కూడా ఏదన్నా చెయ్యాలి అని ఒక రిక్వెస్ట్ చేయడం, వారు కూడా మా వీడియోస్ మేము తీసుకున్నాము, మరి ఈ విధంగా చెప్తున్నారు, అందరూ కలిసి కట్టుగా చేస్తే కానీ ఇది కాదు, మీరు రండి ఒక రౌండ్ టేబుల్ లాగా మీ విచారణ ఏంటో, మీరు ఏ విధంగా మీ వాళ్ళని కట్టడి చేస్తారో చెప్పండి, దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, డీజే సౌండ్కి సంబంధించి అంటే సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, డీజే సౌండ్ కేవలం ఊరేగింపులకు సంబంధించేనా, లేదంటే పెళ్లి కార్యక్రమాలు కావచ్చు, మరికొన్ని ఫంక్షన్స్లో కూడా డీజే కార్యక్రమాలు జరుగుతుంటాయి, రాత్రి 12-1 గంట దాకా జరుగుతున్న పక్కింటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నివేదిక దేనికి సంబంధించి ప్రధానంగా ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో గణేష్ శోభయాత్రకు సంబంధించి ఊరేగింపు జరిగేది. కానీ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో ఈసారి ప్రతి వినాయకుడి దగ్గర ప్రతి టస్కర్ పైన డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఊరేగింపుగా వచ్చారు. ఆ సౌండ్ పొల్యూషన్ ద్వారా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక ఫిర్యాదులు కమిషనర్ ఆఫీస్కి వచ్చాయని చెప్తున్నారు. అదే కాకుండా ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, అదేవిధంగా మరికొన్ని ఆర్గనైజర్స్ కూడా డీజేని ఖచ్చితంగా బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడంతో దీనికి సంబంధించి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఓన్లీ గణేష్ శోభయాత్రే కాదు, మిలాదుబీ నబీకి సంబంధించిన ఊరేగింపులో కూడా డీజే సౌండ్లతో ఊరేగింపు చేశారు. అక్కడ చార్మినార్ దగ్గర ఒక డీజేకి సంబంధించి జనరేటర్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి డీజేలని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ రోజు హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు వివిధ సంఘాలకు సంబంధించిన మత పెద్దలను కూడా పిలవడం జరిగింది. వారితో పూర్తి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. చాలా మంది డీజేని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, ఆ లిమిట్ అనేది, ఎందుకంటే భారీ శబ్దాలతో రాత్రి అర్ధరాత్రి వరకు కూడా డీజేలు పెడుతూ ఊరేగింపులు కానీ, ఇటు శోభాయాత్ర కావచ్చు, పెళ్లి వేడుకలు కానీ, ఏ వేడుకలైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి ఈ డీజే సౌండ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాజా సింగ్ కొద్దిగా ఒకేసారి బ్యాన్ చేస్తే దాని వెనకాలన్న కార్మికులకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా దీన్ని బ్యాన్ చేయాలి, లేదంటే కొంచెం సౌండ్ లిమిట్, ఎందుకంటే రాజా సింగ్ చెప్తున్నాడు యువత ఎక్కువగా డీజే ఉంటేనే శోభయాత్రలు అన్ని కూడా ఎక్కువగా పాల్గొంటారు, చాలా మంది హిందూ ఫెస్టివల్స్ అన్నిటిని కూడా ఈ డీజే ద్వారా నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి సౌండ్ లిమిట్ తగ్గించి సౌండ్ లిమిట్ ఇప్పుడు కొత్తగా తగ్గించాల్సింది ఏం లేదు. సౌండ్ లిమిట్ అనేది ఇన్ని డెసిబిల్స్ ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో నియమం ఉంది. పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రార్థనా కార్యక్రమాలు కావచ్చు, ఏం జరిగినా ఇన్ని డెసిబిల్సే ఉండాలి అనేది ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి డీజేలకు పర్మిషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అదే చెప్తున్నారు పోలీసులు కూడా, ఇంత పెద్ద ఎత్తున డీజేలు కూడా మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఈ శోభాయాత్రకి డీజేలు తీసుకువచ్చి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడంతో ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసుల దృష్టికి వచ్చిందని చెప్పేసి కమిషనర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే అనేక ఆరోగ్య సమస్యలు, ఇంకా కొన్ని ఎవరైతే ఇంట్లలో హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, కొంతమంది గుండెపోటుతో వేడుకలలో, కొన్ని బారాత్లలో కూడా చాలా మంది
ఆడుతూ ఆడుతూ కుప్పకూలి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ డీజేని మాత్రం అలౌ చేయొద్దు. శోభాయాత్రలు కావచ్చు, ముస్లింల పండుగలు కావచ్చు, ఎవరి పండుగలైనా మతపరమైన పండుగల్లో ఆ సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవాలి తప్ప ఇలాంటి డీజేల సౌండ్లతో ఎక్కువగా రోడ్లపై పొల్యూషన్, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ విపరీతంగా. ఎందుకంటే శోభాయాత్ర రోజు కావచ్చు, మిలాదుబి నబికి సంబంధించిన యాత్ర రోజు కూడా పొల్యూషన్ ఏదైతే డిజిబుల్ సౌండ్స్ ఉంటాయో అవి రాత్రిపూట ఉదయం ఎంత ఉంటుందో దానికి రెట్టింపుగా రాత్రిపూట కూడా నమోదయ్యాయి. ఆ వివరాలు కూడా పూర్తిగా వెల్లడించడం జరిగింది. కాబట్టి మళ్ళీ వచ్చే శోభయాత్రలు కావచ్చు, మిగతా పండుగల సమయంలో కావచ్చు, అసలు హైదరాబాద్ లో డీజే సిస్టమ్ అనేది ఉండొద్దు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలకు సంబంధించి కూడా, ఎందుకంటే పార్టీ మీటింగ్లకు కూడా డీజేలు పాడుతుంటారు, పాటలు పెడుతుంటారు. కాబట్టి ఆ నాయకులే ఆ డీజే అలో చేయకుండా ముందుగా వాళ్ళు అనుమతి తీసుకోవచ్చు. ఒకవేళ పోలీసులను కూడా డీజేలు అనుమతించాలని చెప్పేసి అనుమతులు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి కూడా నిర్ణయించారు. అలాంటి స్పీచ్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే దానం నాగేందర్ కూడా ఇక్కడ మాట్లాడాడు. రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఒత్తిళ్లు వస్తుంటాయి వాళ్ళ కార్యకర్తల నుంచి. కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.